నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసింది అంటే మెయిన్గా మనం నల్లరేగడి పొలంలో మధ్యస్థ రకం నేలలో ఒక సీడ్ ఇప్పుడు నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. యాక్చువల్గా తీసుకున్నాను రీసెంట్గానే. మనము 2వ తారీఖు సీడ్ తేవడం జరిగింది. ఆ రోజు నైట్ వర్షం పడడంతోనే ఈ జూన్ 3వ తారీఖు నేను ప్లాంటేషన్ చేయడం అయితే జరిగిందనమాట. దాన్ని నేను ఈ వీడియో తీసే సమయం వచ్చేసి జూన్ 4వ తారీఖు ఈరోజు. సరే ఒక రోజు అటు ఇటుగా మీకు వీడియో అయితే రావచ్చు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాటిన విత్తనాల యొక్క క్లిప్ కూడా చిన్నగా తీసి పెట్టాను. ఈ వీడియోలో దాన్ని కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ విత్తనాలు తేవడం వెంటనే వర్షం రావడం వల్ల వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట. కాబట్టి ఈ మధ్యస్థ రకం నల్లరేగడి నేలను తీసుకున్న సీడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా తేలికపాటి నీళ్ళలో కూడా నీళ్ళ వస్తున్న దగ్గర కూడా మనం విత్తనాలు నాటడం జరిగింది. అవి విత్తనాలు నాటని చెప్పేసి కూడా వీడియో తీసి పెట్టాను. కాబట్టి ఆ వీడియో కూడా చూడండి, మీరు కంప్లీట్గా అయితే మీకు అర్థమవుతుంది నేను తీసుకున్న విత్తనాల గురించి. ఇది ఆఖరి పాట అనమాట మనము ఈ పత్తి విత్తనాలకు సంబంధించి అయితే కనుక. కాబట్టి ఆ విత్తనాలు ఏంటని కూడా పూర్తి సమాచారం ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 1% లైక్ చేయండి. ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. పత్తి రైతులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో మీరు జాయిన్ అయితే కంప్లీట్గా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీకుండే డౌట్స్ కూడా దాంట్లో నాకు పర్సనల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాబట్టి దానికి మెసేజ్ చేసినా కూడా మీకు ఎలాంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంది రైతులు కాల్ చేస్తూ ఉన్నారు. సరే నాకు సమయం కుదరగా కొంచెం ఆరోగ్యం బాగా కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రీప్లేస్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం విత్తనాలు తీసుకున్న దాని గురించి మాట్లాడే ముందు ఒక 4-5 పాయింట్లు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన పాయింట్లు కాబట్టి వీటిని కొంచెం శ్రద్ధగా వినండి, వీడైతే స్కిప్ చేయకండి. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక చాలా మంది రైతులు అన్న ఇప్పుడు విత్తనాలు నాటుకోవచ్చా అని చెప్పేసి అంటా ఉన్నారు. వర్షాధారంగా అయినా సరే కొంచెం ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మీకు మనం విత్తనం నాటుకునేంత వర్షం పడితే కనుక ఇప్పుడు నాటుకోండి. ఎందుకంటే ఇది ఒక రోహిణి కార్తీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కార్తీలో మనం విత్తనం వేస్తే మొలక శాతం అనేది చాలా బలంగా వస్తుంది. ఈ కార్తీలో వేసిన పంట కూడా మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మంచి సమయం పత్తి విత్తనం నాటుకోవడానికి. కాబట్టి నేను కూడా వర్షాధారంగానే సాగు చేసేది. మంచి వర్షం పడింది కాబట్టి నేను ఆల్మోస్ట్ దాన్ని ఆల్రెడీ నాటాను, నేను ప్లాంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి వర్షాలంగా మంచిగా పడితే ఇంకా మనకు ఆ నైరుతి ఋతుపవనాలు అనేది జూన్ 5 కల్లా మనం పూర్తిగా మన రాష్ట్రంలో ప్రవేశిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ముందు వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి నాటుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మొలక శాతం అనేది బాగా బలంగా రావడానికి ఈ కార్తీలో మంచి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. వర్షాధారంగా నాటుకోవాలనుకున్నా సరైనంత వర్షం మీకు పడినప్పుడు మాత్రమే నాటుకోండి. మంచిగా దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక మనకు చాలా మంది రైతులు విత్తనాల గురించి అడుగుతా ఉన్నారు. ఎక్కువ శాతం ఏంటంటే 7067 రేవంత్ అని ఆద్య అని చాలా డిమాండబుల్గా ఉన్నాయి. చాలా మంది రైతులు నేను ఇదివరకు ఒక వీడియో కూడా తీశాను నేను తీసుకున్న విత్తనాల గురించి. ఆ వీడియో తీస్తే దాంట్లో నేను తీసిన విత్తనాల గురించి చెప్తే కనుక ఒక మిత్రుడు కూడా కామెంట్ చేశారు, అన్న ఇన్ని కంపెనీలు ఇంత మంచి కంపెనీ విత్తనాలు చెప్పి మీరు ఆఖరికి ఇలాంటి కంపెనీలు విత్తనాలు తీసుకున్నారు అని చెప్పి కామెంట్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. వీలైతే నేను దాని కామెంట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఈ పత్తి విత్తనాలు అనేవి అన్ని బీటీ రకాలు, హైబ్రిడ్ రకాలు ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకే రకమైన దిగుబడిని అయితే అందిస్తాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే హైబ్రిడ్ రకాలు ఆల్మోస్ట్ ఆల్ మనం చేసే మేనేజ్మెంట్ లో ఉంటుంది, మెయిన్ గా మనం చేసే యాజమాన్య పద్ధతుల్లో ఉంటుంది. అంతే తప్ప పూర్తిగా మనం దిగుబడి మొత్తం విత్తనం మాత్రమే నిర్దేశించదు. ఇది ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను మీకు. కాకపోతే రైతులు వినట్లేదు. ఎవరు ఫోన్ చేసినా కూడా 7067 కావాలి, రేవంత్ కావాలి, ఆద్య కావాలి అంటారు. కానీ మీకు ఎంఆర్పి రేటుకి దొరికే విత్తనాలే తీసుకోండి. దాని ద్వారానే మీకు మంచి దిగుబడి తీపిచ్చే బాధ్యత నాది. అంటే స్ప్రేయింగ్స్ పరంగా కానీ మనం పంట దిగుబడి పరంగా కానీ ఏదైనా వర్షాలు అధికమయ్యి ఏదైనా డ్యామేజ్ అయితే మనం చెప్పలేం. కానీ దిగుబడి మాత్రం మంచిగా మీరు తీసుకున్న విత్తనంతోనే నేను ఖచ్చితంగా మంచి దిగుబడి తీస్తాను. నేను చెప్పిన విధంగా మీరు మేనేజ్మెంట్ చేస్తే, నేను చెప్పిన విధంగా మీరు స్ప్రేయింగ్స్ చేస్తే కనుక. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా గత సంవత్సరమే మా సైడ్ మా చుట్టుపక్కలలోనే చాలా మంది 7067 ఇవి 1500 పెట్టి తెచ్చి పెట్టారు. నేను ఎంఆర్పి 750 రూపాయలకి కృషిధన్ సీడ్స్ లో రాధిక నాకు విత్తనం సాగు చేయడం జరిగింది. వాళ్ళకంటే ఒక 3 క్వింటాలు ఎక్స్ట్రాగా దిగుబడి నేనే ఎక్కువ తీశాను. కాబట్టి విత్తనం మాత్రమే మన పూర్తి దిగుబడిని అయితే నిర్దేశించదు. కాబట్టి ఇది ఒక్కటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంత డిమాండ్ ఉన్న విత్తనాలు తీసుకోవడం వల్ల అవి నకిలీ ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి విత్తనం మాత్రమే పూర్తి మన దిగుబడి నిర్దేశించలేదు. ఇది ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఈ సంవత్సరం మన ఛానల్ ద్వారా మీకు ఎలాంటి సూచనలు సలహాలు అంతాయని చెప్పి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్తిలో వచ్చేసి ఈ సంవత్సరం మ్యాక్సిమం 2 నుంచి 3 రకాల కొత్త మందులను అయితే మీకు పరిచయం చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చేవి. ఒక పురుగు సంబంధించింది, ఒకటి మనం ఆల్ సెకండ్ పెట్స్ కి గ్రోత్ సంబంధించింది చేయడం జరుగుతుంది. ఒకటి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కోసం ఒక
మందుల ఈ 3 రకాల మందులు పత్తిలో మీకు నేను పరిచయం చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ నేను చెప్పిన విధంగా మందులు కనుక మీరు స్ప్రే చేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే తీసుకుంటారు. మ్యాక్సిమం ఎకరానికి 15 క్వింటాల దిగుబడి మనం టార్గెట్గా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎకరానికి 15 క్వింటాల టార్గెట్ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మ్యాక్సిమం 6 నుంచి 7 వేల దాకా మనం మార్కెట్ ప్రైస్ ఉంటే కనుక 1,00,000 రూపాయల పైన మనకి పూర్తిగా మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మనము మ్యాక్సిమం ఖర్చు చూసుకుంటే కనుక లేబర్ ఖర్చు అంతా వచ్చి కూడా మ్యాక్సిమం ఒక 20,000 రూపాయల లోపు ఖచ్చితంగా స్ప్రేయింగ్స్ ఎరువుల వరకు అయితే కనుక ఒక 10,000 రూపాయలు అయిపోతుందండి. మ్యాక్సిమం 10 నుంచి 12,000 రూపాయల లోపు స్ప్రేయింగ్స్ మీరు అడుగుని వేసే మందులు కంప్లీట్గా పూర్తి అవుతాయి నేను చెప్పిన విధంగా ఫాలో అయితే కనుక. మిగతావి ఇక లేబర్ ఖర్చులు మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 20,000 వేసుకోండి. 20,000 వేసుకున్నా అట్లీస్ట్ ఒక 70 నుంచి 80,000 ఒక ఎకరానికి పత్తి ద్వారా మనం ఆదాయం తీసుకున్నట్టుగా ఈ సంవత్సరం చేయాలని కంప్లీట్గా నేను ప్లానింగ్ చేస్తున్నాను మన ఛానల్ ద్వారా అయితే కనుక. ఇది ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఫాలో అయితే కనుక. ఇది ఇంకో పాయింట్ చూసుకుంటే మ్యాక్సిమం మనం ఈ సంవత్సరం ఈ 2020 సంవత్సరంలో పత్తిలో మ్యాక్సిమం వచ్చేసి అయితే కనుక ఒక 7 నుంచి 8 స్ప్రేల్లో పూర్తిగా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒక 8 స్ప్రేలు మ్యాక్సిమం పెట్టుకోండి. ఒక 8 స్ప్రేలు అయితే ఖచ్చితంగా చేద్దాము. 8 స్ప్రేలు చేసుకుంటే మంచిది కూడా తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అడుగున ఎరువులు చూసుకుంటే కనుక మ్యాక్సిమం నేను చెప్పినట్టుగా చేస్తే కనుక ఒక 2 సార్లు ఎరువు పెడితే సరిపోతుంది. మీరు ఒక 2 సార్లు మ్యాక్సిమం ఎరువులు పెడితే కనుక మంచిది కూడా అయితే మీరు తీసుకోగలుగుతారు. కాబట్టి ఒక 8 స్ప్రేలు టార్గెట్ ఒక 2 సార్లు అడుగున పిండి గంటలు పెట్టుకుంటే చాలు. ఎకరానికి ఒక 15 క్వింటాల దాకా మనం దిగుబడి తీసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే మీరు మంచి దిగుబడి అయితే తీసుకోగలుగుతారు. ప్రధానంగా మనం తీసుకుంది నల్లరేగడి పొలంలో మధ్యస్థ రకాలంలో తీసుకున్న సీడ్ చూసుకుంటే కనుక మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీ తీసుకోవడం అయితే జరిగింది. నేను తర్వాత మనం శనగ కానీ ఏదైనా జొన్న కానీ వేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వర్షాధారంగా అని చెప్పేసి ఈ రాశి స్విఫ్ట్ అయితే మనం నాటడం అయితే జరిగింది అనమాట. చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు నాటిన ప్యాకెట్లు చెప్పిన ప్యాకెట్లు చూడండి ఒకసారి. ఈ రాశి స్విఫ్ట్ అయితే మనం నాటడం అయితే జరిగింది అనమాట. ఒక ఎకరన్నర దాకా ఒక 4 ప్యాకెట్లు నాటడం అయితే జరిగింది అనమాట. రాశి స్విఫ్ట్ అనేది మనకు ఇదేంటంటే గత సంవత్సరం కొత్తగా రావడం అయితే జరిగింది. ఈ రాశి స్విఫ్ట్ అనేది రాశి కంపెనీలో ప్రధానంగా ఏంటంటే ఆకు శాతం ఎక్కువ ఉండడము, దాని ద్వారా డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి, కాయలు సెకండ్ పర్స్ అటాకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధునాతిక టెక్నాలజీతో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి సెకండ్ క్రాప్ రైతు వేసుకునే విధంగా ఉండడానికి రాశి స్విఫ్ట్ అనేది రాశి కంపెనీ అనేది ప్రధానంగా తయారు చేయడం అయితే జరిగింది అనమాట. దీన్ని మ్యాక్సిమం మధ్యస్థ రకాల నీళ్ళలో తేలికపాటి నీళ్ళలో సాగు చేయండి, మంచి దిగుబడి అయితే తీసుకోగలుగుతారు మీరు. ఎందుకంటే ఈ మధ్యస్థ రకాల తేలికపాటి నీళ్ళలో సాగు చేయడం వల్ల మనం ఏంటంటే అధిక సాంద్రత పద్ధతిలో పెట్టుకోవచ్చు. దాని ద్వారా మనకు తొందరగా అర్లీగా క్రాప్ మనకు 120 నుంచి 130 రోజుల్లో మన పంటకు చేత వస్తుంది. కాబట్టి అతను ఆల్మోస్ట్ వాళ్ళు తీసేసి వెంటనే మళ్ళీ సెకండ్ క్రాప్ వేసుకోవడానికి అయితే ఆవశ్యకత ఉంటుంది. తొందరగా రావడం వల్ల మనకు ఆల్మోస్ట్ వాళ్ళు గులాబీ రంగు పురుగు నుంచి కూడా మనం బయటపడుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే కాబట్టి చాలా మంది రైతులు దీన్ని ఎన్ని ప్యాకెట్లు నాటాలి ఎకరానికి అని చెప్పేసి అంటున్నారు. మధ్యస్థ రకాల నీళ్ళు అయితే 3 నుంచి 3.5 ప్యాకెట్ల దాకా నాటండి. తేలికపాటి నీళ్ళు అయితే 4 ప్యాకెట్లు ఖచ్చితంగా నాటుకోండి. అప్పుడైతే మంచి దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ మాత్రం డబ్బా పద్ధతిలో మనం సాగు చేసే రైతులు మాత్రం దీన్ని సాగు చేయొద్దు. ఎందుకంటే ఇది అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి మనకు అనుకూలంగా ఉంది కాబట్టి షార్ట్ డ్యూరేషన్ వెరైటీ కాబట్టి కాయ కూడా మీడియం బోల్ ఉంటుంది మనకు. కాబట్టి సెకండ్ క్రాప్ వేసుకోవాలని చెప్పేసి అనుకున్న రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి ఇప్పుడున్న టెక్నాలజీ అంటే ఆకు శాతం తక్కువ ఉంటుంది, చెట్టు నిటారుగా పెరుగుతుంది, దానివల్ల సెకండ్ పెట్స్ తక్కువగా ఉంటాయి మనకు. దాని ద్వారా మనకు తొందరగా రావడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు నుంచి కూడా మనం బయటపడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడానికి కూడా నేను మెయిన్ రీజన్ అదే అనమాట. తొందరగా మనం క్రాప్ తీసుకోవచ్చు. మనం అర్లీగా స్ప్రేయింగ్స్ డిలే చేయనట్టుగా చేసుకుంటే కనుక మంచి దిగుబడి దీని ద్వారా కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అన్నంత మాత్రం తక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తే 15 క్వింటాల దాకా ఈజీగా అయితే దీని ద్వారా కూడా మనం దిగుబడి తీసుకొని తర్వాత సెకండ్ పంట కూడా మనం తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నల్లరేగడి పొలంలో మధ్యస్థ రకం నీళ్ళలో నేను తీసుకున్న విత్తనాలు వచ్చేది కనుక రాశి కంపెనీలో స్విఫ్ట్ అనే ఒక షార్ట్ డ్యూరేషన్ వెరైటీని తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి దీని గురించి పూర్తి విషయం అయితే కనుక నీటి వస్తున్న దగ్గర తేలికపాటి నేల ఇసుక నేలలో నేను సాగు చేసిన విత్తనాల గురించి ఒక వీడియో కూడా తీసి పెట్టాను. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం తీసుకున్న విత్తనాల్లో స్విఫ్ట్ ఒకటి రాశిలను ఈ నల్లరేగడి మధ్యస్థ రకం నీళ్ళలో ఇసుక నీళ్ళలో నీటి వస్తున్న దగ్గర అది వచ్చేసి మనకు తారకు నిఖిల్ అనేది కోర్ కంపెనీలో తీసుకోవడం అయితే జరిగింది. ఇవి అన్ని హైబ్రిడ్ రకాలు కూడా మంచి దిగుబడి ఇచ్చే రకాలే. ఓన్లీ 706 ఆద్య రేవంత్ అవి మాత్రమే పండుతాయని చెప్పేసి అనుకోకండి. ఇది మనకు ఎంఆర్పి ధరకి దొరుకుతున్నాయి. నాకు వచ్చేసి 845 రూపాయలు ఇది ఎంఆర్పి పడడం అయితే జరిగింది అనమాట. ఒక ప్యాకెట్ వచ్చేసి చాలా ఏరియాలో 820 రూపాయలు 830 రూపాయలు కూడా దొరుకుతామని చెప్పేసి రైతులు అంటున్నారు. కాబట్టి ఇది ఇలా ఎంఆర్పి దొరికే రేట్లోనే తీసుకోండి. విత్తనాలు ఎక్కువ వెచ్చించి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్పినట్టు ఫాలో అయితే మంచిది కూడా అయితే ఖచ్చితంగా మీరు తీసుకోగలుగుతారు. ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక. కాబట్టి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండని మీకు స్ప్రేయింగ్స్ ఎప్పుడు ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఇంత వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.